హలో డార్లింగ్ మై వైఫ్ చెప్పు. వంటే వండాలో చెప్పలేదుగా. ఏం వండుతావు? మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. కల్పతారు. భార్య అంటే నీలా ఉండాలి. అన్నం పప్పండు, నేను ఆల్రెడీ పచ్చడా నాకేసా. మధ్యాహ్నం అదే తిన్నాంగా. పోనీ చపాతి కుర్మ చేయి. పిల్లలు తినరుగా. ఏదైనా ఫ్రై చేయి. రాత్రి పూట హెవీ అవుతుందిగా. చికెన్ చేయి. అయ్యో ఇవాళ గురువారం, మీరు మర్చిపోయారుగా. దీని తల్లి హోటల్ నుంచి ఏమైనా తీసుకురానా? హెల్త్ పాడవుతుందిగా. పెరుగు తోడెయ్యలేదుగా. ఇడ్లీ సాంబార్ మీరు ముందే చెప్తే నానబెట్టేదాన్నిగా. 2 నిమిషాలు అవుతుంది. ఏంటది? మ్యాగీ. మ్యాగీతో కడుపు నిండదుగా. మరి నువ్వేమడతావే? మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. దీని తల్లి నువ్వే ఇస్తానా ఈ ప్రపంచం లేపెళ్ళమైన? బయటికి పోదామా? బయటికా? రాను. రేపు వస్తావా? రాను. ఎల్లుండి వస్తావా? ఆహా రాను. నెల అయినాక వస్తావా? రాను. సంవత్సరం అయిపోయినాక వస్తావా? రాను. పోనీ నేను చచ్చిపోయినాక వస్తావా? ట్రై చేస్తా. శ్రీను మీ ఆవిడుందా? చెట్టంత మనిషిని నేను ఇక్కడ ఉన్నాగా, విషయం ఏంటో చెప్పు. చెట్టంతా పిచ్చి మొక్కలా ఇంతున్నావు. చీరలు కొనాలి, తోడు కోసం వస్తుందని. 24 గంటల నైటీలో ఉండే నీ చింపురి మొహానికి చీరలు అవసరమా? పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పా, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్పను, చంపేస్తా. అమ్మా మీ నాన్నగారు లేరా? లేరు. ఏంటి ఇంత కోపంగా ఉంది? ఏదోలా కూల్ చేయాలి. నువ్వేం చేస్తున్నావు అమ్మా? నేను తింటున్నాను. మరి నాకు ఇవ్వచ్చుగా, నేను తింటాను. మా అమ్మతో తనులు తింటున్నాను. దా నువ్వు కూడా తింటావు గాని. బాబీ డిన్నర్ చేద్దామా? అప్పడాలు, వడియాలు, పన్నీర్ కర్రీ, ఆలు ఫ్రై, సాంబార్ అన్ని రెడీగా ఉన్నాయి. తెలుసు, చేసింది నేనే కదా. అంటే యూట్యూబ్ లో నేర్చుకున్నానండి. ప్లీజ్ అండి ఆ ప్రయోగానికి ఒక్కసారి ఒప్పుకోండి. వస్తే ఈ ఒక్కసారి వదిలియే. ఇన్నిసార్లు నా మీద ప్రయోగం చేసావు, నేను ఒప్పుకున్నాను. ఈ ఒక్కసారి వదిలియే ప్లీజ్ బాబోయ్. అరే ఏమైంది? ఇద్దరు ముగ్గురు పిల్లలు అలా గొడవ పడుతున్నారు. గొడవ పడట్లేదండి బాబు, ఇది యూట్యూబ్ లో ఒక ప్రయోగం నేర్చుకుంది, అది నా మీద ప్రయోగిస్తానంటుంది. మీరైనా నచ్చ చెప్పండి సార్. నీ భార్య నీ గురించి ఏదో ప్రయోగం నేర్చుకుని ఉంటది, ఆమెని ఎంకరేజ్ చేయాలి గాని మళ్ళీ నన్ను నచ్చ చెప్పమని చెప్తావేంటి? బాగా చెప్పారు. ఏంటి బాబాయ్ కూడా చెప్పారు కదండి. ఈ ఒక్కసారికి ఒప్పుకోండి ప్లీజ్ అండి. పాపం అంతలా బ్రతిమలాడుతుంది, ఒక్కసారికి ఒప్పుకోవచ్చు కదయ్యా. ఆవిడ మీద మీకు అంత జాలనిపిస్తే ఈసారికి మీరు ఒప్పుకోండి సార్. పోనీలే అమ్మా, మీ ఆయన పిరికి పందలా ఉన్నాడు, ఆ ప్రయోగం ఏదో నామే చెయ్యమ్మా. మీరు చాలా గ్రేట్ బాబాయ్ గారు. రండి లోపడున్న బల్ల మీద పడుకోండి. బాళ్ళ మీద పడుకోవాలా? దేనికి? పోస్ట్ మార్టం చెయ్యాలంటే పడుకోవాలి కదా బాబాయ్ గారు. నేను నేర్చుకున్నది అదే. అబ్బాగా ఇంట్లో పోయి ఉప్పు డబ్బా దేవా. ఉప్పు డబ్బా ఇంట్లో ఏడలేదు కాదే. అబ్బా నీ అంత బద్దకస్తుడైతే ఎవ్వలేరు. రోజంతా సెల్లులా షాటింగ్ చేయమంటే టిక్క టిక్క ఎత్తావు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇరాం లేకుండా చూడవన్నా చూస్తావు. దోస్తులతోని ఊరంతా బుర్ర బుర్ర తిరగడానికి కూడా శాతనైతది. అది నీకు దొరకదని నాకు తెలుసు, అందుకోసమే ముందుగాల తీసుకొచ్చుకొని పెట్టుకున్నా. ఎంకులాడిన కడికి చాలు గాని అచ్చి తిందురా. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో టెస్ట్ పెడతాను. నా ప్రేమకి టెస్టా? నాది 100% లవ్. అది చూద్దాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు ఆలోచించకుండా టకటకా సమాధానం చెప్పాలి. టకటకా చెప్పాలా? అడుగు. వీళ్ళిద్దరు ఎవరిష్టం? షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్? షారుఖ్ ఖాన్. శ్రీదేవి, జయప్రద? జయప్రద. జయప్రద, జయసుధ? జయసుధ. జయసుధ నేను. జయసుధ. పక్కింటమ్మాయి నేను. పక్కింటమ్మాయి. పని మనిషి నేను. పని మనిషి. నా ఉద్యోగం చూసా, నా మనసు చూసా. ఉద్యోగం చూసి ఇప్పుడు నేను కొట్టెళ్తానా, కొట్టుకుని వెళ్తానా? వెళ్తావు. కూరలా ఉప్పు వేయలేదేంది? కూర కొద్దిగా కాలింది. గదే ఉప్పు ఎందుకు వేయలేదా అని అడుగుతానా. అదే నీకు ఎప్పుడన్నా కాలిన గాయం మీద ఉప్పెత్తారా ఎవరన్నా? చీచి ఇదంతా పెండ పెండ ఉన్నది. చీచి ఏం మనిషివి నువ్వు? పెండ కూడా రుచి చూసినావా? గా మామిడికాయ పచ్చడి అన్నదేపో ఉడుకుడుకు అన్నంలకు మామిడికాయ మంచిగుంటదా? ఎందుకు భార్యతోని కలిసి తినడానికి సిగ్గైతందా? అరే అసలు నీకేమైంది? అన్ని ఉల్టా ఉల్టా మాట మాట్లాడుతావు. నేను అడిగినైనా అరిచేతులు ఉండకపోతే అన్ని ఉల్టా పల్టా మాటలే ఉంటాయి. గా జేబులో 5,000 తీసుకపో. మొత్తం నాకేనా? నీ మనసు చల్లగా ఉంటే, నీ హృదయం దయగలదైతే, నీ నాలుక మృదువుగా ఉంటే, నీ కండల్లో సిగ్గుంటే అన్ని నీకే తీసుకో. సార్ మీ ఆరోగ్యం కుదుట పడాలంటే మీరు కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలు పూర్తిగా మానేయాలి. అలాగే రోజుకి 3 సిగరెట్లు మాత్రమే కాల్చాలి. అప్పుడు మీ ఆరోగ్యం వారంలో కుదుట పడుతుంది. ఓకే డాక్టర్ గారు,
మీరు చెప్పినట్లే కొవ్వు పదార్థాలు తీపి పదార్థాలు పూర్తిగా మానేస్తాను. రోజుకి 3 సిగరెట్లు మాత్రమే కాలుస్తాను. ఏంటి సార్ అలా దగ్గుతున్నారు? నేను చెప్పిన డైట్ ఏది ఫాలో అవ్వలేదా? అమ్మా, మీరు చెప్పినట్లే తీపి పదార్థాలు కొవ్వు పదార్థాలు పూర్తిగా తినడం మానేశాను. కానీ నాకు అలవాట్లేని సిగరెట్లు రోజుకు 3 కాల్చడం వల్ల ఉన్న ఆరోగ్యం కూడా దొబ్బేసిందమ్మా. మేడం, మీ హస్బెండ్ని చంపేశారు, కారణం ఏంటి? తాగి ఇంటికొచ్చిండు. తాగేసి వస్తే చంపేస్తారా? అన్నమేయి అరుణ అన్నాడు. అన్నం వేయమంటే చంపేస్తారా? నా పేరు లావణ్య. అవునా, చంపేయడమే కరెక్ట్ అండి.